హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు సాయానికి బ్రేక్ పడినట్లనే అంతా భావిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత రోజు నుంచి రైతు బంధు సొమ్ము రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 12వ తేదీన నిలిచిన ప్రక్రియ, ముందుకు సాగని పథకం, నేటికి 3 ఎకరాలకు మించని సాయం, ఉమ్మడి జిల్లాలో 493.69 కోట్లు జమ, యాసంగి ముగుస్తున్నా అందని పెట్టుబడులు, రైతు బంధు సాయానికి బ్రేక్ పడినట్టు అంతా భావిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత రోజు నుంచి రైతు బంధు సొమ్ము అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం అయితే లేదు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందే రైతు బంధు సాయం రావాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ జోక్యంతో ఈ ప్రక్రియ నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని ప్రకటించింది. ప్రతిపక్షాలు రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నతో ప్రభుత్వం డిసెంబర్ 11వ తేదీ నుంచి రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించింది. కాగా అప్పటి నుంచి రైతు బంధు నగదు జమ అనేది నత్తనడకన సాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతులకు కూడా పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. దీంతో యాసింగ్ సీజన్ ప్రారంభంలో చేతిలో పెట్టుబడి డబ్బులు లేక రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశారు. ఇటీవల ప్రభుత్వం నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు వేస్తామని ప్రకటించగా 60 రోజులైనా సొమ్ము అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ బ్యాంకుల నుంచే రుణమాఫీ లెక్కల సేకరణ, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచే రైతుల వివరాలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం అంగీకరించింది. అయితే గత ప్రభుత్వం నిధుల కొరత రుణమాఫీ నిలిచివేయగా కొత్త ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ఎన్నికలకు ముందు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన అది ఆచరణ సాధ్యం కాలేదు. గత ఏడాది ఎన్నికల ముందు ఆగస్టు 15నే రుణమాఫీని మళ్ళీ ప్రారంభించిన కొంతమందికి లబ్ధి అనేది చేకూరింది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.